హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్స్ అండ్ టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఈ శారీస్కి కుచ్చుళ్ళు వేయమని చెప్పి ఇచ్చారు. అదే శారీ ట్యాజల్స్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషను, అంటే బ్లూ పర్పుల్ రెండు మిక్స్ అయిన కలర్ ఇది. దీనికి పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చింది చూడండి. ఈ శారీ వచ్చేసి వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో వచ్చింది. దీనికైతే ఇది కాటన్ టైప్ ఉంది కదా, కొంచెం బాగా సింపుల్గా వేసేయమని చెప్పారు. దీనికి వచ్చేసి కొంచెం గ్రాండ్గానే వేయండి, పట్టు శారీ కదా అని చెప్పారు. ఓకే, ఇప్పుడు వీటికి కుచ్చుళ్ళు ఎలా వేయాలో చూద్దాము. ఇంకో విషయం ఏంటంటే ఈ రెండు శారీస్కి కలిపి ఒకే వీడియోలో నేను కుచ్చుళ్ళు వేయడం చూపిస్తాను. ఇక చూద్దాము. ఈ శారీకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ నేను ఇక్కడ తీసుకున్నాను చూడండి. ఈ థ్రెడ్ వచ్చేసి శారీ కలర్లో తీసుకున్నాను. అలాగే ఈ రింగ్ బీడ్స్ తీసుకున్నాను. తర్వాత ఈ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను, కొంచెం మీడియం సైజు. తర్వాత ఈ టైప్ బీడ్స్ కూడా తీసుకున్నాను, గోల్డ్ బీడ్స్. నెక్స్ట్ గోల్డ్ జరీ థ్రెడ్ తీసుకోవాలి. ఇలాగే నార్మల్ నీడిల్ ఒకటి, ఈ థ్రెడ్ ఒకటి, శారీకి పళ్ళు కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇలా ఈ సిల్క్ థ్రెడ్ని 200 పోగులు 200 టైమ్స్ ఇలా దారం పోసుకొని ఇలా కుచ్చులు కట్టి రెడీ చేసుకున్నాను. నేను ఈ కుచ్చులు కట్టేది ఇక్కడ నేను చూపిస్తలేను, ఎందుకంటే ఇవి ఆల్రెడీ నేను 2-3 వీడియోలో చూపించాను. తర్వాత ఈ నార్మల్ థ్రెడ్ ఒకటి తీసుకొని 4 పోగుల మీద నీడిల్కి ఎక్కించి పెట్టుకున్నాను. తర్వాత ఇలా చూడండి, ఇక్కడ నేను ఎలా అయితే వేస్తున్నానో అలాగే వేయండి. ఫస్ట్ ఈ బీడ్స్, గోల్డ్ బీడ్స్ ఒకటి తీసుకొని తర్వాత ఇలా ఈ రింగులో పెద్ద బీడ్స్ పెట్టేసి ఇలా నీడిల్ని ఇలా పైకి తీసుకోవాలి. తర్వాత ఈ కుచ్చులు తీసుకొని ఇలా ఈ నీడిల్లోకి ఎక్కించి ఇలా మళ్ళీ ఈ బీడ్స్లో నుంచి పైకి తీసుకోవాలి. ఈ 3 బీడ్స్లో నుంచి ఇలా నీడిల్ని పైకి తీయాలి. ఇలా గట్టిగా పట్టుకొని ఇలా కింది నుంచి నీడిల్ని ఇలా పైకి తీయాలి. మళ్ళీ పైనుంచి నీడిల్ని కిందికి తీసి ఇలా వెనకాల ఇలా నాటు వేసేయాలి. చూడండి ఇలా వచ్చింది. ఇంకోటి కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ 1.5 ఇంచుల గ్యాప్లో వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా దగ్గరగా వేసుకోవచ్చు, 1 ఇంచ్ 1 ఇంచ్కి, లేదంటే ఇంకా దూరము కావాలన్నా వేసుకోవచ్చు. మనం ఫస్ట్ అయితే ఎలా అయితే తీసుకున్నామో బీడ్స్ అలాగే తీసుకొని వేసుకోవాలి. సింపుల్, చాలా ఈజీ మెథడ్ అండి. చూడండి ఇలా కుచ్చులు రెడీ చేసి పెట్టుకొని ఇలా మనకు నచ్చిన టైప్లో బీడ్స్ తీసుకొచ్చుకొని మనకు నచ్చిన విధంగా కుట్టుకోవచ్చు. ఇలాగే 1.5 ఇంచుకి గ్యాప్ తీసుకుంటూ అలాగే మొత్తం శారీ మొత్తం వేసుకోవాలి. చూడండి ఫైనల్గా ఇలా వచ్చేసినాయి మొత్తం. ఇలా మొత్తం వేయడం కంప్లీట్ అయిన తర్వాత కుచ్చులు హెచ్చులు తగ్గులు రాకుండా మొత్తం ఒకే లెవెల్లో ఉండేలాగా కట్ చేసుకోవాలి. అలాగే మరొక శారీకి ఎలా వేసానో చూడండి. ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని వేసాను. దీనికి కూడా సేమ్ 200 టైమ్స్ దారం చుట్టుకొని ఇలా కుచ్చులు రెడీ చేసుకోవాలి. నేను సిల్వర్ బీడ్స్ తీసుకున్నాను, అలాగే సిల్వర్ థ్రెడ్ కూడా జరీ థ్రెడ్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ శారీలో గోల్డ్ ఎక్కడ లేదు కాబట్టి మనం సిల్వర్ యూజ్ చేయడం జరిగింది. ఇలా 4-5 టైమ్స్ బాగా మనం థ్రెడ్ని చుట్టుకొని ఇలా నీడిల్ని ఇలా లోపలికి చూడండి. ఎలా అయితే నేను ఇక్కడ చేస్తున్నానో అలాగే మీరు చేయండి. ఇక్కడ నేను 2 ఇంచుల గ్యాప్లో వేస్తున్నాను, ఎందుకంటే తను సింపుల్గానే వేయమనింది కదా, మనకు మనీ కూడా ఎక్కువ ఇవ్వరు కదా, అందుకే ఇలా సింపుల్గా ఒక బీడ్ తీసుకొని కుచ్చు కట్టేసాను. ఎక్కువ బీడ్స్ యూజ్ చేసినా మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది, అందుకోసం నేను ఇలా సింపుల్గా వేసేసాను.
ఇలా వేసిన తర్వాత మనకి అవతల కుచ్చు ఎంత లెంత్ ఉందో చూసుకొని అంతే లెంత్ కట్ చేసుకోండి. ఫైనల్గా ఇది ఎండ్ లుక్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.